Hello everyone, welcome to our channel and today's topic is specifications of operational amplifier. What are the specifications of operational amplifiers అనేది మనం ఈ టాపిక్స్ లో నేర్చుకుందాం. మీకోసం వీడియో అనేది నేను 4K లో షూట్ చేస్తున్నాను. బెటర్ వ్యూ కోసం మీరు హై డేటాలో సెట్ చేసుకోండి. సో ఫస్ట్ లెట్స్ గో ఇంటు ద టాపిక్. వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి మనకు ఆపరేషనల్ యాంప్లిఫైర్. సో ఆప్ యాంప్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆపరేషన్ యాంప్లిఫైర్ ఎలా వర్క్ అవుతుంది, దాని బ్లాక్ డయాగ్రామ్ తెలుసుకున్నాం, పిన్ డయాగ్రామ్ తెలుసుకున్నాం. వీ ఆల్రెడీ నో ద సింబల్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. సో వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్? సో దానికి ఇంటర్నల్ పారామీటర్స్ ఎంత ఉండాలి ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది ఈ టాపిక్ లో మనం తెలుసుకుంటాం. సో లెట్ us go into one by one. ఫస్ట్ వన్ గెయిన్, ఓపెన్ లూప్ గెయిన్. గెయిన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ద రేషియో ఆఫ్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ టు ద ఇన్పుట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ గెయిన్. అవుట్పుట్ కి ఇన్పుట్ కి మధ్యలో రేషియో తీసుకుంటే దాన్ని ఏమంటాం? గెయిన్ ఈస్ కాల్డ్ యాజ్. ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటే వోల్టేజ్, కరెంట్ తీసుకుంటే కరెంట్, పవర్ తీసుకుంటే పవర్. దేనికైనా అవుట్పుట్ బై ఇన్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ గెయిన్. సింపుల్ గా గుర్తుపెట్టు. సో గెయిన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ వోల్టేజ్ టు ద ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. సో ఐడియల్ అండ్ ప్రాక్టికల్ వాల్యూస్ అని ఉంటాయి. ఐడియల్ అంటే మనం థియరిటికల్ గా అజంప్షన్ చేసుకున్నది. ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తానంటే, నేను ఇక్కడ నుంచి సర్టెన్ దూరం ఒక 10 కిలోమీటర్స్ ఉన్నాయి అనుకోండి. 10 కిలోమీటర్స్ నేను ఐడియల్గా అజ్యూమ్ చేసుకుంటాను హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వగలను బై వాక్. బట్ ప్రాక్టికల్గా నువ్వు నడుస్తేనే కానీ తెలియదు కదా. బట్ మేబీ ఇట్ టేక్స్ 1 hour ఆర్ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? సో థియరిటికల్గా మనం ఎంతైనా అజంప్షన్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్లీ వైల్ వీఆర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ ఏ వాల్యూ వస్తుందనే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాక్టికల్. సో ఐడియల్ ఈస్ కాల్డ్ యాజ్ థియరిటికల్ వాల్యూస్. ప్రాక్టికల్ వాల్యూస్ వచ్చేసరికి మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎంత వాల్యూస్ వస్తాయి అవి. ఓకే. సో గెయిన్కి వచ్చేసరికి ఐడియల్ వాల్యూ చాలా ఇన్ఫినిటీ, చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో వెరీ హైని ఇన్ఫినిటీలో మెన్షన్ చేయండి ఐడియల్ వచ్చేసరికి. సో ప్రాక్టికల్లీ 2 into 10 power 2 lakhs ఉంటుంది గెయిన్ అని. సో గెయిన్కి యూనిట్స్ ఉంటాయి, అవుట్పుట్ బై ఇన్పుట్ కాబట్టి దీన్ని వోల్ట్స్, ఇక్కడ వోల్ట్స్. సో వోల్టేజ్ గెటింగ్ క్యాన్సల్. దెర్ ఈస్ నో యూనిట్స్ ఫర్ గెయిన్. ఓకే, గెయిన్ ఈక్వల్. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈస్ నథింగ్ బట్, ఓకేనా, సో మనం జెడ్ పారామీటర్స్ అంటాం, ఇంపిడెన్స్ పారామీటర్. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ యాక్చువల్లీ. సో ద రెసిస్టెన్స్ విచ్ ఈస్ మెజర్డ్ అట్ ద ఇన్పుట్ టర్మినల్స్ ఆఫ్ ది ఆప్ యాంప్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటాం. సో లిజన్ కేర్ఫుల్లీ డెఫినేషన్. రెసిస్టెన్స్ వాల్యూ ఇన్పుట్ టర్మినల్స్ యొక్క దగ్గర మెజర్ చేసే రెసిస్టెన్స్ ని మనం ఏమంటాం? ఇన్పుట్ ఇంపిడెన్స్. ఓకేనా? థియరిటికల్లీ ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది మనకు డెఫినేషన్ లో వస్తుంది, హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ అంటాం డెఫినేషన్ లో. సో హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటే థియరిటికల్ గా చాలా ఎక్కువగా ఉంటుంది, దట్ మే బి ఇన్ఫినిటీ ఓమ్స్. థియరిటికల్ గా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫినిటీ ఓమ్స్ అని పెట్టారు. ప్రాక్టికల్ వాల్యూ వచ్చేసరికి సో వెరీ హై కాబట్టి 2 మెగా ఓమ్స్. మెగా ఓమ్స్ చాలా హై వాల్యూ. మెగా ఓమ్స్ అంటే వెరీ హై. ఓకేనా? ప్రాక్టికల్ వాల్యూ వచ్చేసరికి 2 మెగా ఓమ్స్. నెక్స్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్, మీరే చెప్పేస్తారు. వాట్ ఈజ్ అవుట్పుట్ ఇంపిడెన్స్? అవుట్పుట్ టర్మినల్ దగ్గర తీసుకున్న రెసిస్టెన్స్ వాల్యూని మనం ఏమంటాం? అవుట్పుట్ ఇంపిడెన్స్ అంటాం. ఇన్పుట్ టర్మినల్స్ అన్నాను. టర్మినల్స్ అని ఎందుకన్నాను? సో ఆప్ యాంప్స్ కానీ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్కి వెళ్ళి 2 ఇన్పుట్స్ ఉంటాయి. నార్మల్ యాంప్లిఫైర్కి వచ్చేసరికి సింగిల్ ఇన్పుట్ ఉంటుంది. టర్మినల్ అంటున్నాను. అవుట్పుట్ ఇంపిడెన్స్ అంటే అవుట్పుట్ టర్మినల్ దగ్గర తీసుకున్న రెసిస్టెన్స్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ ఇంపిడెన్స్. సో లో అవుట్పుట్ ఇంపిడెన్స్ డెఫినేషన్ లో ఉంటుంది. లో అంటే వెరీ లో, తక్కువ తీసుకుంటాం కాబట్టి. థియరిటికల్ లో ఈస్ కాల్డ్ యాజ్ 0. థియరిటికల్ గా హై ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫినిటీ అని గుర్తుపెట్టుకోండి ఈ స్పెసిఫికేషన్ లో తీసుకుంటాం. సో హై ఈస్ నథింగ్ బట్, low is nothing but 0 ohms. But practical ga certain small value is presented, that is called as Z0. Output impedance value is 75 ohms. Next, offset voltage. What is offset voltage? Offset voltage ante endante the voltage which is applied between the input terminals of op amp to nullify the output. ఇన్పుట్ టర్మినల్స్ దగ్గర అప్లై చేసే వోల్టేజ్ ని ఆఫ్సెట్ వోల్టేజ్ అంటారు. ఏదైనా వోల్టేజ్ అప్లై చేయొచ్చు, నలిఫై ద అవుట్పుట్. 0 ఇన్పుట్ వోల్టేజ్ ఉంటే అవుట్పుట్ ఆల్సో 0. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆఫ్. ఆఫ్ ఈస్ నథింగ్ బట్ ఆన్ చేయలేదు, ఆఫ్ కండిషన్ లో ఉంది, నో వాల్యూ. ఆఫ్ ఈస్ నథింగ్ బట్ నో వాల్యూ. సో వెన్ ఎవర్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ 0, అవుట్పుట్ ఆల్సో 0. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. సో థియరిటికల్ గా ఆఫ్సెట్ వాల్యూ 0 కదా. సో 0 ఈస్ నథింగ్ బట్ 0 volts. ప్రాక్టికల్ గా ఎంతో కొంత ప్రజెంట్ అవుతుంది, ఈవెన్ దో సర్క్యూట్ ఇంటర్నల్ పారామీటర్స్ నుంచి వెరీ లెస్ వాల్యూ, VI ఈక్వల్ టు 2 millivolts. ఓకే. నెక్స్ట్ డిఫరెన్షియల్ గెయిన్. డిఫరెన్షియల్ గెయిన్ ఈ ఫార్ములా నుంచి చెప్పేయచ్చు. వాట్ ఈస్ డిఫరెన్షియల్ గెయిన్ అంటే AD, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ లో ప్రజెంట్ అవుట్పుట్ వోల్టేజ్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇన్పుట్ వోల్టేజెస్ అనమాట. సో VD by V0. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ద
difference between two input signals is called as differential gain. So differential amplifier lo differential gain present avutundi. Output voltage difference between two input signals is called as differential. Next, common mode gain. Common mode gain ante, so in the common mode gain, it is the ratio of output voltage to the VCM, V0 by VCM. What is VCM? Common mode voltage. What is VD? Differential mode voltage. Okay na. జనరల్గా కామన్ మోడ్ సిగ్నల్స్ అనేది డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో ప్రజెంట్ అవ్వవు. ఇన్ కేస్ ప్రజెంట్ అయినా అవుట్పుట్ వాల్యూ ఈక్వల్ టు 0. బట్ దానికి ఇన్ కేస్ మనం అప్లై చేస్తే పారామీటర్స్ తీసుకుంటే ఎలా ఉంటాయి అనేది దీంట్లో చూపిస్తుంది. కామన్ మోడ్ సిగ్నల్ గెయిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ద కామన్ మోడ్ వోల్టేజ్ గెయిన్. ఓకేనా. అవుట్పుట్ వోల్టేజ్ బై V1 ప్లస్ V2. ఓకేనా. సో అవుట్పుట్ బై కామన్ మోడ్, డిఫరెన్షియల్ మోడ్ గెయిన్, కామన్ మోడ్ గెయిన్. But the next parameter CMRR అంటుంది, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. CMRR is called as AD by ACM. It is the ratio of defined as a definition నుంచి చెప్పేసి. So from the formula, CMRR is defined as it is the ratio of differential mode gain to the common mode gain. ఇక్కడ వచ్చాయి కదా మనకి, AD is differential mode gain, AC is common mode gain. So CMRR is defined as it is difference between differential mode gain to the common mode gain. ఓకేనా. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే దాన్ని ఏమంటాం? కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. సో సిఎంఆర్ఆర్ వాల్యూ హైగా ఉండాలంటే, ప్రాపర్ ఆప్యాంప్కి హైగా ఉండాలంటే మనకు కామన్ మోడ్ సిగ్నల్స్ ప్రజెంట్ అవ్వవు. డినామినేటర్ వాల్యూ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా సిఎంఆర్ఆర్ ఈస్ హై. ఎందుకంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకో, సిఎంఆర్ఆర్ డిక్రీజ్ అవుతుంది. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఈ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సిఎంఆర్ఆర్ డిక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ సిఎంఆర్ఆర్ విల్ బి ఇంక్రీజ్. సో ఫర్ సిఎంఆర్ఆర్ హై వాల్యూ ఉండాలంటే ఫర్ ఐడియల్ యాంప్లిఫైర్ థియరిటికల్గా వెరీ హై అనమాట. కామన్ మోడ్ సిగ్నల్స్ మనకు ప్రజెంట్ అవ్వవు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. సో వెరీ హై, థియరిటికల్లీ వెరీ హై. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫినిటీ. ప్రాక్టికల్ వాల్యూ 90 decibels. గెయిన్ ఇన్ డీబీ తీసుకుంటాం. యాక్చువల్లీ దీంట్లో గెయిన్ ఇన్ డీబీ వచ్చేసరికి 90 decibels ఉంటుంది. స్లీవ్ రేట్ వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ ది పారామీటర్ ఇన్ ఆప్-యాంప్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ వన్ స్లీవ్ రేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, దీనికి ఒక ఫార్ములా రాస్తాను నేను, d/dt ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. ఈ ఫార్ములా నుంచి డెఫినేషన్ చెప్పండి. వాట్ ఈస్ స్లీవ్ రేట్? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ద time is called as slew rate. Slew rate is defined as the rate of change of output voltage with respect to the time is called as slew rate. So time to output voltage change అవుతా ఉంటుంది, దాన్ని slew rate, d/dt of V0. So derivative of output. Okay, with respect to time. సో ఫర్ ఐడియల్ యాంప్ స్లీవ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటుందని హై థియరిటికల్గా కాబట్టి ఐడియల్ అంటాం. ఐడియల్ ఈజ్ కాల్డ్ యాజ్ థియరిటికల్లీ ఇన్ఫినిటీ వాల్యూ, బట్ ప్రాక్టికల్లీ వీఆర్ టేకింగ్ 0.5 volts per microsecond. So voltage units in the volts. So time units in the seconds. That may be milliseconds, microseconds, ఏదైనా తీసుకోవచ్చు. 0.5 volts per microseconds. Next, bandwidth. What is bandwidth? Bandwidth కూడా one of parameter. So bandwidth is defined as upper cutoff frequency minus lower cutoff frequency. It is defined as upper cutoff frequency minus lower cutoff. Bandwidth की formula ఏంటంటే F2 minus F1. ఇప్పుడు ఇలా గెయిన్ తీసుకున్నాను, సెమీ లాగ్ గెయిన్ తీసుకున్నాను. ఓకేనా. ఇది మ్యాక్సిమం, దిస్ వన్ ఈస్ మ్యాక్సిమం. సో దీన్ని 0.707తో 1/√2 అంటాం. 1/√2 వాల్యూ తీసుకొని 0.707తో మల్టిప్లై చేస్తే, సర్టెన్ వాల్యూతో మల్టిప్లై చేస్తే గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ ఉంటుంది, 1 కంటే ఎక్కువ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. లెస్ దెన్ 1తో మల్టిప్లై చేసినప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ. సో దిస్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ F1 ఫ్రీక్వెన్సీ, దిస్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ F2 ఫ్రీక్వెన్సీ. బ్యాండ్ విడ్త్ ఎలా డిఫైన్ చేయొచ్చు? ఈ కాన్స్టెంట్ గెయిన్ కున్న వాల్యూ ఎంతైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాండ్ విడ్త్. F2 minus F1. F2 minus F1 is called as bandwidth. That is called as upper cutoff. దీని upper cutoff frequency అంటాం, దీని lower cutoff frequency. Bandwidth is defined as, so the difference between the upper cutoff frequency minus lower cutoff frequency is called as bandwidth. Okay, so ఇక్కడ కూడా రాసాను. సో లేదంటే the ratio of it is defined as the range of frequencies for which the maximum gain అనేది 0.707తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూని మనం ఏమంటాం? బ్యాండ్విడ్త్ అంటాం.
The maximum frequency is multiplied with 1/√2 or 0.707 is also known as bandwidth. లేదంటే f2 minus f1 also called as bandwidth. ఓకేనా. థియరిటికల్గా బ్యాండ్విడ్త్ అనేది వెరీ హైగా ఉంటుంది, ఐడియల్ వాల్యూ దట్ ఈస్ ఇన్ఫినిటీ. ప్రాక్టికల్ వాల్యూ వచ్చేసరికి 1 మెగాహెర్ట్జ్. నెక్స్ట్ పారామీటర్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ రాశాను. ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్. ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్స్ దేంతో ఇన్వర్టింగ్ టర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే దాన్ని ఏమంటాం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ IB1. బేస్ దగ్గర ఫస్ట్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క కరెంట్, సెకండ్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క కరెంట్, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే వెన్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు 0. ఆఫ్సెట్ అంటే 0 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. నెక్స్ట్ లాస్ట్ పారామీటర్ ఇన్పుట్ బయాస్ కరెంట్. వాట్ ఈస్ బయాస్ కరెంట్? నేను ఒక ఫార్ములా ఇచ్చాను, IB1 ప్లస్ IB2/2. ఓకేనా. ద రేషియో ఆఫ్ టూ ఇన్పుట్ కరెంట్స్ యావరేజ్. ఓకేనా. సో IB1 ప్లస్ IB2 ద యావరేజ్ ఆఫ్ కరెంట్స్, యావరేజ్ అంటే 2/2 చేస్తాం కదా. యావరేజ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లో ఇన్ టు ద ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టర్మినల్స్ ఆఫ్ వాటర్. ఓకేనా. ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్, ఈ రెండింటి యావరేజ్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయాస్ కరెంట్. అంతే. But difference తీసుకుంటే that is called as offset current. So these are the parameters, specifications of operational amplifier. Thank you.